అక్కడ మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు. కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నా, ఇదే జబర్దస్త్ నుంచి బలగం అనే ఒక సినిమా వచ్చింది. ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ కమ్ హీరో వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి గెటప్ సీను అని బుల్లితెర కమలహాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, ధనాదన్ ధనరాజ్, చలాకీ చంటి, శకలక శంకర్, ఆటో రాంప్రసాద్, ఐపరాది, ఐదరే అభి, ఇలా అందరూ ఇలాంటి కమెడియన్స్ ఎంతో మంది వచ్చారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది టెక్నీషియన్లు 3 పూట్ల వాళ్ళ ఫ్యామిలీకి ముద్ద పెడుతున్నారు. అలాంటి జబర్దస్త్ని కూర్చొని జబర్దస్త్ అంటే ఈ డబుల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి, అవునంట కదండి, ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా 700 కోట్లు వచ్చినాయి. మరి ఇదేమో మరి చేసేవేమో గుడి వెనక నాశనం పనులు, చెప్పేవేమో స్వామి వివేకానందం మాటలు. ఎందుకురా బాబు, ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇంత చెప్పాక కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా? వయసు 30 దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తాయి, అందులో 2 ఊండి అనుకుంటాను తప్ప లెక్క కూడా చెయ్యం.